బ్రేకింగ్ చూస్తున్నాం. గన్నవరంలో వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. వైసీపీ టికెట్ ఇచ్చేది లేదని ఆ పార్టీ అధిష్టానం తేల్చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ గుర్తుపై గెలిచి జగన్ పంచన చేరారు వల్లభనేని వంశీ. ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం పైన ఫోకస్ చేశారు. ఇదే క్రమంలో నూజివీడుకు చెందిన టీడీపీ నాయకుడు ముద్రబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 2004లో గన్నవరం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఇప్పుడు టీడీపీలో నూజివీడు టికెట్ ఆశించిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి సైకిల్ ఎక్కుతుండడం, ఆయనకు నూజివీడు సీటు కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ముద్రపోయిన పసుపు జెండాను కింద పడేస్తున్నారు. వైసీపీలో చేరి గన్నవరం టికెట్ ఆశిస్తుండటంతో వల్లభనేని వంశీకి అవకాశం లేదని నాయకత్వం తేల్చి చెప్పేసింది. రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వల్లభనేని వంశీకి అవకాశం లేనట్టేనా? అలాగే గన్నవరం టికెట్ ని ముద్రబోయిన ఆశిస్తున్నారు కాబట్టే ఈ నిర్ణయం అని అనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే కనుక గన్నవరానికి సంబంధించి కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వంశీకి వైసీపీ షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. వైసీపీకి సంబంధించి కూడా వల్లభనేని వంశీకి టికెట్ ఇచ్చే అవకాశం లేనట్లు కూడా ఇప్పటికే ఇటీవల వచ్చిన సర్వేల్లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో వంశీకి టికెట్ ఇచ్చే ఆలోచనని వైసీపీ అధిష్టానం విరమించుకుంది. తాజాగా గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గెలిచిన ముద్రపోయిన వెంకటేశ్వరరావుని వైసీపీ బరిలో దించాలని చెప్పి ఆలోచన చేస్తా ఉంది. ప్రస్తుతం ఆయన నూజివీడికి సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటీవల కాలంలో పార్థసారథి టీడీపీలో చేరి ఆయనకి టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలన జరుపుతున్న నేపథ్యంలో కూడా ఈ నేపథ్యంలో ముద్రబోయినకి టికెట్ లేకపోవడంతో ఆయన వైసీపీ తరపున ఖచ్చితంగా కూడా గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రానున్న 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ.